హలో పిల్లలు, గుడ్ ఈవినింగ్. నిన్న స్టోరీలో ఏషావు యాకోబుని కర్రీ అడిగాడు. యాకోబేమో దానికి బదులుగా ఇంకొకటి అడిగాడు కదా. ఏంటి అని ఈరోజు చెప్తాను. శ్రద్ధగా వినండి, సరేనా? ఏషావు యాకోబుని కర్రీ ఇవ్వమని అడిగితే యాకోబు, సరే అన్నయ్య ఇస్తాను, కానీ నువ్వు నాకు ఈ ఇంటి పెద్ద కొడుకు అనే హక్కుని ఇస్తావా అని అడిగాడు. చాలా ఆకలిగా ఉన్న వేషావు, ఆ సరే ఇచ్చేస్తానులే, ముందు నాకు ఈ కర్రీ ఇవ్వు, నాకు చాలా ఆకలేస్తుంది అని అంటాడు. ఇంటికి పెద్ద కొడుకు అంటే చాలా బ్లెస్సింగ్స్ వస్తాయి, లీడర్గా ఉండగలడు. కానీ ఏషావు ఇవేమీ పట్టించుకోకుండా ఆ కూర కోసం తన ఆశీర్వాదాన్ని, లీడర్షిప్ని తన తమ్ముడికి ఇచ్చేశాడు. రోజులు గడిచే కొద్దీ ఇస్సాకు ముసలివాడయ్యాడు. అతనికి కళ్ళు సరిగ్గా కనిపించేవి కాదు. ఒకరోజు ఏశావును పిలిచి, ఏశావు, నీవు వేటకు వెళ్ళి నాకు ఇష్టమైన వంట చేసుకొని రా. నేను నీకు బోలెడని బ్లెస్సింగ్స్ ఇస్తాను అని చెప్తాడు. ఆ మాట రెబ్కా విని, యాకోబంటే ఎక్కువ ఇష్టం కదా, అందుకే యాకోబుకే బ్లెస్సింగ్స్ రావాలి అని యాకోబుని పిలిచి ఒక ప్లాన్ చెప్తుంది. నువ్వు మీ అన్నయ్య డ్రెస్ వేసుకో. ఇదిగో ఇక్కడ కొంత మేక హెయిర్ ఉంది. అదంతా నీ ఒంటికి అంటించుకో. నేను ఒక మంచి కర్రీ చేసిస్తాను. మీ డాడీ దగ్గరికి వెళ్ళు అని అంటుంది. యాకోబు అలాగే వాళ్ళ అన్నయ్య డ్రెస్ వేసుకొని ఆ హెయిర్ అంతా తన ఒంటికి అంటించుకొని ఇస్సాకు దగ్గరికి వెళ్తాడు. ఇస్సాకు, ఇదేంటిది? నాకు నీ వాయిస్ కొంచెం యాకోబులా అనిపిస్తుంది అని తనకి కళ్ళు కనిపించవు కదా, అందుకే టచ్ చేసి చూద్దామని దగ్గరికి రమ్మంటాడు. యాకోబు ఇస్సాకు దగ్గరికి వెళ్ళగానే అతని బాడీ మీద హెయిర్ చూసి, ఆ ఏషావుకే కదా హెయిర్ ఉంటుంది, సరే నువ్వు ఏషావువేలే, ఈ డ్రెస్ కూడా నీదే కదా అని వెంటనే బ్లెస్సింగ్స్ అన్నీ యాకోబుకి ఇచ్చేస్తాడు. కొంత టైం తర్వాత ఏషావు వచ్చి ఆ కర్రీ తీసుకొని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తాడు. అప్పటికే ఇస్సాకు యాకోబుకి బ్లెస్సింగ్స్ ఇస్తాడు కదా, అదంతా తెలుసుకొని యాకోబు మీద చాలా కోపం వస్తుంది. యాకోబు, అమ్మో మా అన్నయ్య ఇప్పుడు నన్ను కొట్టడానికి వస్తాడేమో, చంపేస్తాడేమో అని భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. మిగిలిన కథ రేపు చెప్పుకుందాం, సరేనా? ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు వందనాలు. మీరు మాకిచ్చిన ఆశీర్వాదాలను ఎప్పుడూ తక్కువగా చేయకుండా, చిన్న చిన్న వాటి కోసం వీటిని వదులుకోకుండా ఉండేలా మాకు జ్ఞానాన్ని ఇవ్వండి. ఎప్పుడూ మంచి దారిలో వెళ్తూ, ఏది ముఖ్యమో అది పొందుకుంటూ, నీకు థ్యాంక్స్ చెప్తూ, మంచి పిల్లలుగా మేము ఉండాలి. ఆమెన్. ఓకే పిల్లలు, బాయ్, గుడ్ నైట్.